శ్రీకాకుళంలో ఆర్మీ ట్రైనింగ్ పేరుతో యువకుల్ని గొడ్డును బాదినట్టు బాదాడు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అధినేత రమణ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శిక్షణ పేరుతో యువకుల నుంచి లక్షల ఫీజులు తీసుకుని తిరిగి వారినే బెల్ట్ తో కొట్టడం ఏంటి అన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దెబ్బలు తిన్న బాధితుడు నవీన్ మాత్రం ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాడు. దీని వెనుక ఇన్స్టిట్యూట్ అధినేత రమణ బెదిరింపులు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. చంపేస్తానని బెదిరించినందుకే నవీన్ తప్పుని తనపై వేసుకుంటున్నాడు అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వీడియోకు సంబంధించిన ఘటన తన ఏడాది డిసెంబర్ 28న జరిగిందని చెప్తూ ఉన్నారు. కొట్టడం తప్పే అయినా అందులో నా తప్పు ఉంది అని నవీన్ అంటూ ఉన్నాడు. ప్రస్తుతం అదే ఇన్స్టిట్యూట్ లో ఇంటర్ తో పాటు డిఫెన్స్ శిక్షణ తీసుకుంటోన్న నవీన్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్పై ఏదైతే రమణ తన శిక్షణ పొందుతున్న విద్యార్థిపై దాడి చేశాడని విజయాల పరిస్థితి వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా చాలా వరకు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక శిక్షణ పొందిన విద్యార్థిని ఈ విధంగా కొట్టడం దారుణం అంటూ కూడా చాలా వరకు కూడా తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఎవరైతే రమణ ఎవరినైతే కొట్టాడు అంటున్నాడో కొట్టారు అనేసి వీడియోలో ఉందో అదే వ్యక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్న నవీన్. ఇప్పుడు ఆయన తెలుసుకుందాం, ఎందుకు కొట్టారు ఆయన మిమ్మల్ని? చప్కా చేయక నేను బయటకు వెళ్ళాననేసి పనిష్మెంట్ ఇచ్చారు సార్. అంతే, చెప్ప చేయక బయటకు వెళ్ళిపోయాను. నాకు ఇది అప్పుడు కొత్తలో కాబట్టి నాకు రూట్ తెలియకపోవడం వల్ల టైం లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది సార్. అంతే, తెలియదు ఇప్పటికీ నాకు ఆ రూట్ తెలియదు. అటు సైడ్ రోడ్ పైకి అలాగ దారి తెలియకపోవడం వల్ల ఇటు అటు తిరుక్కుని ఉండిపోయాను. అంతే సార్. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? అప్పుడు దేనికోసం జాయిన్ అయ్యావు ఇక్కడ? ఇంటర్ఫ్లెక్స్ డిఫెన్స్. ఎప్పటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నావు? నేను 2023 నుంచి. ఇప్పుడు వచ్చి సంవత్సరంన్నర అయింది. కాదు, మిమ్మల్ని కొట్టాడు రమణ, అంత దాన్ని కొట్టడం కరెక్ట్ కాదంటే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. మీరు ఆ విధంగా ఆయన కొట్టడం కరెక్టేనా? ఎందుకు కొట్టారు? కరెక్టే సార్, ఎందుకంటే నేను ఆ రోజు తప్పు చేశాను కాబట్టి నాకు కొట్టారు. అదే ప్లేస్లో ఇంటికాడ ఉన్న నాన్నైనా అమ్మాయిని అలాగే కొడతారు కదండి సార్. మాకు ఇంకెవరైనా ఉన్నారంటే ఇక్కడ హాస్టల్ ఆలే కదండి తల్లిదండ్రులు, అందుకే వాళ్ళు కొట్టారు సార్. రమణ ఎలా ఉంటాడు మీతో స్టూడెంట్స్తో? ఆయన మాతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు సార్. ఎప్పుడు మాకు వేరేలాగా కూడా ఎప్పుడు మాకు చూడలేదు. ఇప్పుడు అంత దారుణంగా కొట్టితే మరి మీరు ఏమైనా అంత తప్పు ఏం చేశారు? ఇంటి వాళ్ళు అయితే మామూలుగా ఏటవుతుంది అనేసి నార్మల్ కార్ తోటి ఇంతటి కొడతారు సార్. ఈ డిఫెన్స్ కెరియర్ మేము జాయిన్ అయ్యాం కాబట్టి పనిష్మెంట్స్ ఇంకా వేరేలాగా ఉంటాయి సార్, అందుకే కొట్టారు. మీదే ఊరు? మీది ఇచ్చాపురం సార్. ఏ ఊరు? ఇచ్చాపురం. అదే లోకల్. ఎక్కడ? లోకలేనా? బిల్పాడ. లోకలే, బిల్పాడ. వీధి బిల్పాడ. కొట్టి ఎంత సమయం అవుతుంది? ఎప్పుడు కొట్టారు ఆయన? ఈ డిసెంబర్ 28న వస్తే సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం క్రితం కొట్టారా? డబ్బులకి ఏమైనా ఒత్తిడి చేస్తారా రమణ ఇక్కడ ఏమైనా మిమ్మల్ని? లేదు సార్. ఇంకేదైనా మాకు ఇంటికి వెళ్ళడానికి మనీ కావాలంటే ఆఫీస్కి వెళ్తే ఇస్తారు సార్ మాకు. ఇంక నీకు ఎన్నాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఉంది? ఇంకా అది నా ఇష్టం సార్. డిగ్రీ కూడా ఇక్కడ చేస్తానంటే ఇక్కడ ఉండొచ్చు సార్. ఇంటర్మీడియట్, డిగ్రీ ప్లస్ డిఫెన్స్ సార్. ఇప్పుడు మీరు రమణ గారి విమర్శలు వస్తున్నాయి, కొట్టాడు ఆయన్ని, ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు చేయాలంటున్నారు. మీరు ఏమైనా కేసు పెడతారా ఆయన మీద? ఆయన మీద మేము పెట్టం సార్, ఎందుకంటే మేము తప్పు చేసాం కాబట్టి ఆయన మీద మేము కేసు పెట్టడానికి మాకు హక్కు లేదు సార్. ఇప్పుడు మరి మీ అమ్మ ఇప్పుడు ఇలాగ వచ్చింది కదా, ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతుంది, నేను కొట్టారని పెద్ద చర్చ జరుగుతుంది. దీని మీద పొలిటికల్ లీడర్స్గా స్పందిస్తున్నారు. తర్వాత నువ్వేం నిర్ణయం తీసుకోబోతున్నావు? ఇందులో కంటిన్యూ అవుతావా? ఎక్కడైనా జాబ్? ఎక్కడే కంటిన్యూ అవుతాను సార్. మొత్తం మీద నవీన్ ఇతనే ఎవరైతే రమణ ఐఏఎస్ ఇండియన్ కాలింగ్ ఆర్మీ ఉందో దానికి సంబంధించిన రమణ ఇతనే నవీన్ ఆ రోజు కొట్టడం జరిగింది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన చెప్పకుండా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళడం వల్ల ఆ రోజు నేను తప్పు చేశాను, అందుకే నన్ను కొట్టాడు. ఇప్పుడు ఏ రోజు కూడా ఇక్కడ మాకు నేను ఏడాదిన్నర నుంచి కూడా ఇక్కడే ఉన్నాను. నాకు డిసెంబర్ గత నెల డిసెంబర్లో నన్ను కొట్టారు. ఆ రోజు నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్కి చిన్నవాడిని చెప్పకుండా బయటికి వెళ్ళాను. అలా వెళ్ళిపోతే కరెక్ట్ కాదని కూడా ఆయన రమణ మమ్మల్ని కొట్టాడంటూ కూడా నవీన్ చేస్తున్నాను. నవీన్ ఆయనది ఇచ్చాపురం దగ్గర బెల్లుపాడ. తల్లిదండ్రులకు కూడా తెలుసు, మరి తప్పు చేస్తే కొట్టరా ఏంటరా అని కూడా తల్లిదండ్రులు అన్నారని కూడా అంటున్నారు. నేను ఎట్టి పరిస్థితులు కూడా ఆయన పైన కంప్లైంట్ చేయను, ఎందుకంటే తప్పు నాది అవ్వడం వల్లే నేను ఆయన మీద కంప్లైంట్ చేయను. ఎందుకంటే ఆయన అవసరమైతే మమ్మల్ని సాయం చేసే మనిషి, కానీ మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే మనిషి కాదంటే కూడా నవీన్ స్పష్టం చేస్తుంది. వీడియోస్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.